నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ తీర్పు ఇచ్చే ముందే ఏమొస్తుందో తెలుసు అందుకే ఆ తీర్పుపై పెద్దగా జనంలో ఆసక్తి లేదు ఇలాంటి పరిస్థితి కలగడానికి ప్రధాన కారణం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం నిర్వాకం విద్యార్థుల ఉద్యమాన్ని బూచిగా చూపించి బంగ్లా మాజీ ప్రధానిని ఇరుకున పెట్టాలని అక్కడి యూనస్ సర్కార్ చేస్తున్న బరితెగింపు చర్యలకు తాజా ఉదంతం నిదర్శనమని చెప్పాలి షేక్ హసీనాకు మరణదండన బంగ్లాదేశ్ రాజకీయాల్లో సునామీకి కారణమయ్యేలా కనిపిస్తోంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మానవత్వానికి మచ్చ కలిగించేలా నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించింది ఈ పరిణామం దక్షిణాసియా రాజకీయాలను కుదిపేస్తోంది గత ఏడాది జరిగిన విద్యార్థుల భారీ తిరుగుబాటును అణచివేయడానికి హసీనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి దీనిపై ట్రిబ్యునల్ సుదీర్ఘకాలం విచారించి తీర్పు ఇచ్చింది హసీనా పై ట్రిబ్యునల్ తీర్పు దేశ విదేశాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది జూలై 15 నుంచి ఆగస్టు 15, 2024 మధ్య జరిగిన జూలై తిరుగుబాటులో సుమారు 1400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది ఆ కాలంలో ప్రభుత్వం భద్రతా దళాలను నిరసనకారులపై ప్రాణాలను లెక్క చేయకుండా దాడులు చేసినట్టు విచారణలో తేలింది జస్టిస్ ఎండి గోలం మోర్టుజా మజుందార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనా మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్ కమాల్ మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్ను దోషులుగా తేల్చింది నిరసనకారులను నిర్మూలించాలని హసీనా ఇచ్చిన ఆదేశాలపైనే ట్రిబ్యునల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది మామూన్ విచారణ సమయంలో అప్రూవర్గా మారగా హసీనా కమల్ గైర్హాజరీలో కేసు విచారణ జరిగింది ఇద్దరిని పారిపోయిన నిందితులుగా కోర్టు ప్రకటించింది విద్యార్థుల ఉద్యమాన్ని దేశద్రోహంగా నిర్ణయించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని భద్రతా దళాల కాల్పుల ఆదేశాలు జారీ చేశారని హసీనా సర్కారుపై ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి ప్రాసిక్యూషన్ ఈ చర్యలను అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా అభివర్ణించింది చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు హసీనా ఈ దారుణాలకు సూత్రధారి అని ప్రధాన రూపశిల్పి అని మండిపడ్డారు అవామీ లీగ్కు చెందిన నేతలు ప్రవాసంలో ఉన్న అనుచరులు ఈ కేసును రాజకీయ ప్రేరేపితమంటూ అభివర్ణించారు 2024 ఆగస్టు 4న హసీనా దేశం విడిచి భారత్కు చేరుకున్నారు ఆమెతో పాటు మాజీ మంత్రి కమల్ కూడా భారతదేశంలో ఉన్నారని తెలుస్తోంది తాత్కాలిక ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ నాయకత్వంలోని ఢాకా ప్రభుత్వం ఇప్పటికే హసీనా అప్పగింత కోరింది అయితే ఢిల్లీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు ఇది రెండు దేశాల దౌత్య సంబంధాలలో కొత్త ఉద్వేగాన్ని సృష్టిస్తోంది తీర్పు వెలువడే రోజున ఢాకా సహా ముఖ్య నగరాలు దాదాపు సైనిక శిబిరాల్లా మారిపోయాయి ఆర్మీ దళాలు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు తీర్పు ఇచ్చిన ఐసిటీ కాంప్లెక్స్ చుట్టూ బలగాలు మోహరించాయి ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి పోలీసులకు లేదా పౌరులకు హాని చేసే ఎవ్వరిపైనైనా కాల్పులు జరపడానికి అనుమతించామన్నారు ఇదే సమయంలో రద్దు చేసిన అవామీ లీగ్ 2 రోజుల బంద్కు పిలుపునిస్తూ ఉద్రిక్తతను మరింత పెంచింది అయితే కోర్టు తీర్పుపై బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందించారు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విధించిన మరణ శిక్షను పక్షపాతంతో కూడినదిగా రాజకీయంగా ప్రేరేపించబడినది అని ఆమె కొట్టిపారేశారు హసీనాకు మరణ శిక్ష విధించాలన్న పిలుపు తాత్కాలిక ప్రభుత్వంలోని తీవ్రవాద శక్తుల కుట్రలో భాగమని ఆమె పేర్కొంది హసీనాపై ఐసిటీ తీర్పుతో బంగ్లాలో ఆందోళనలు మిన్నంటున్నాయి రాజధాని ఢాకా సమీపంలోని ధాన్మండి 32లో ఉద్రిక్తత నెలకొంది హసీనా నివాసం దిశగా బుల్డోజర్లతో విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు జూలై ఉద్యమ నేరాలకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై
తీర్పు వెలువడుతున్న సమయంలో ఢాకా కళాశాల విద్యార్థులు 2 బుల్డోజర్లను తీసుకొచ్చి హసీనా నివాసాన్ని కూల్చివేస్తామని ప్రకటించడం పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. తాజా తీర్పు కేవలం బంగ్లాదేశ్ రాజకీయాలకే కాదు, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకు కూడా కీలక మలుపుగా చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే మురళి గారు. 2024 జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు జరిగినటువంటి ఈ విద్యార్థి ఉద్యమ ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ వాటిని కట్టడి చేయడానికి అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా 1400 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనికి ప్రత్యక్షంగా ఇటు హసీనా ప్రభుత్వము, అలాగే ఆదేశాలు ఇచ్చినటువంటి హసీనా కావచ్చు, అలాగే అప్పటి హోంమంత్రి కావచ్చు, వీళ్ళ ఇద్దరికీ కూడా మరణశిక్ష విధిస్తూ ఐసీటీ ఈరోజు తీర్పిచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు, ర్యాలీలు, నిరసనలు, తర్వాత విద్యార్థులు 2 బుల్డోజర్లని తీసుకొని హసీనా నివాసానికి వెళ్ళి వాటిని కూల్చేస్తామని చెప్పడం కావచ్చు, అక్కడ ఆల్మోస్ట్ కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నటువంటిది. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఈ బంగ్లాదేశ్లో 1971 లిబరేషన్ వార్ తర్వాత అప్పటి పరిస్థితులను మళ్ళీ గుర్తుకు తెచ్చేటువంటి సంఘటనగా దీన్ని చూడొచ్చు అంటారా? తప్పకుండా అమ్మా. అప్పటికన్నా ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకు అని అంటే అప్పుడేమో కనీసం బంగ్లాదేశ్ లో ప్రజలు బాధితులను ఆదుకోవడానికి మనం వెళ్ళాం. ఇప్పుడు అలా లేదు. దేశం కానీ, దేశంలో ప్రజలు కానీ, ముఖ్యంగా కొన్ని పార్టీలు, యూనిస్ ప్రభుత్వము భారత్ కు వ్యతిరేకంగా ఉంది. పైగా పాకిస్తాన్ తో చేయి కలిపింది. అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్యలో వైరం ఉంది. పైగా పాకిస్తాన్ తో వేధించబడుతున్న దేశంగా బంగ్లాదేశ్ నిలబడ్డది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భారత్ పారిపోయి వచ్చారు. భారత్ లో వాళ్ళకు ఆశ్రమం ఇచ్చాము, మనము వాళ్ళకు షెల్టర్ ఇచ్చాము, లక్షలాది మందికి భోజనం పెట్టాము. కనుక మానవత దృష్టితో మనం ఆదుకునే ప్రయత్నం చేశాం. ఇది ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు పరిస్థితి కేవలము భారత్కే ఇబ్బందికరంగా ఉంది. పాకిస్తాన్ కు చాలా అనుకూలంగా ఉంది. ప్రజాభిప్రాయం కూడా పాకిస్తాన్ కు అనుకూలంగా కనిపిస్తుంది పైకి కనపడడానికి. కానీ హసీనా హసీనా ప్రభుత్వం కానీ, హసీనా యొక్క ఫాలోవర్స్ కానీ, లేదా ప్రజలు, సామాన్య ప్రజలు అందరూ కూడా హసీనాతోనే ఉన్నారు. కానీ అది ప్రజలకు ప్రపంచానికి కనిపించడం లేదే. కనుక ఎవరు కూడా ఇప్పుడు బాధితులు ఇండియాకు పారిపోయి రాలేదు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఇండియాకు. అప్పుడు మనము బరి తెగించి యుద్ధానికి వెళితే ప్రపంచ ప్రజలందరూ కూడా మనల్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది, కోట్ల సంఖ్యలో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వాళ్ళకి నిల్వ నీడే ఇచ్చిన దేశంగా మన పైన ప్రపంచము హర్షించింది మనల్ని. కనుక యుద్ధం చేస్తే చాలా గొప్ప యుద్ధం చేశారు, అంటే మానవత్వాన్ని కాపాడే యుద్ధం చేశారు అనడానికి ఒక అవకాశం అప్పట్లో ఉంది. ఇప్పుడు అలా లేదు. లేకపోయినా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ జతగట్టింది బంగ్లాదేశ్ తో, యూనిస్ అటు చైనాతో, ఇటు అమెరికాతో సంబంధాలు నెరుపుతున్నాడు. ఒకవైపు గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ ను ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాడు, ప్రజెంట్ చేస్తున్నాడు, వచ్చిన అతిథులకు ప్రజెంట్ చేస్తున్నాడు. అంటే అర్థమైంది, గ్రేటర్ బంగ్లా అంటే నార్త్ ఈస్ట్ మాదే అన్నట్టుగా మ్యాప్ లో చూపిస్తా ఉన్నాడు, క్లెయిమ్ చేస్తా ఉన్నాడు. చికెన్ నెక్ కట్ చేస్తే ఎంతసేపు? కరెక్ట్ మురళి గారు.
రైట్. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు ఈ తీర్పు ఏదైతే ఉందో షేక్ హసీనాకు ఉరిశిక్ష, మరణశిక్షకు సంబంధించి దక్షిణాసియాలో ఇతర దేశాలకు లైక్ పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మయన్మార్ కావచ్చు, వీటికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు అవుతుంది? అలాగే చైనా, రష్యా అండ్ అమెరికా పాత్ర ఏంటంటారు? మొత్తం మీద చూస్తే జియో పొలిటికల్ ఒక బ్యాటిల్ గ్రౌండ్కి సిద్ధమవుతుందా అన్నట్టుగా అనిపిస్తోంది. ఎస్, అంతటి ప్రమాదం ఉందమ్మా, అంతటి ప్రమాదం ఉంది. ఎంటైర్ దక్షిణాసియాలోనే ఒక పొలిటికల్ టర్మాయిల్ ఇది. అందరూ అందుకే ఆసక్తిగా చూస్తున్నారు. ఇది కేవలము బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి హసీనాకు వేసినటువంటి ఉరిశిక్ష ఒక్కటిగా చూడడానికి వీల్లేదు. ఇది కనుక జియో పాలిటిక్స్ లో వచ్చేటువంటి చాలా పెద్ద మార్పులోకి ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా యుద్ధానికి సన్నద్ధము కావాల్సినటువంటి పరిస్థితులు మనకి ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ప్రభుత్వం కూలిపోయిందో, ఎప్పుడైతే తిరుగుబాటు జరిగిందో 24లో ఒక నెల పాటు తిరగబడ్డారో విద్యార్థులంతా, యువకులంతా కూడా, హసీనా అక్కడి నుంచి పారిపోవడం, ఇదంతా కూడా అప్పుడు మనకు సంబంధం లేదని మనం కూర్చున్నాం. ఆమె వస్తే ఆమెకు షెల్టర్ కూడా ఇచ్చాం. ఎందుకంటే మనకు అటువంటి చరిత్ర ఉంది. గతంలో దలై లామాకు అలాంటి షెల్టర్ ఇచ్చాం, ఇప్పటికి మన దగ్గరనే ఉంటున్నారు. ఇలా మనల్ని ఆశ్రయించిన వాళ్లకు మనం ఎప్పుడు కూడా షెల్టర్ ఇచ్చాం. అలాగే హసీనా కూడా మనం షెల్టర్ ఇచ్చాం. కానీ బంగ్లాదేశ్ ను అలా వదిలేసాం. మనం బంగ్లాదేశ్ లో ఇంటర్నల్ విషయం కదా, మనకెందుకు వచ్చిందిలే గొడవ అని అనుకున్నాం. కనీసము తిరుగుబాటుదారులు ఎవరైతే ఇస్లామిక్ ఫెనటిక్ ఫోర్సెస్ అక్కడి హిందువుల పైన దాడులు చేస్తున్నప్పుడు, ఊచకోతకు వస్తున్నప్పుడు అది ఒక అవకాశంగా మనము జోక్యం చేసుకున్నా అప్పుడు బాగుండేది. కానీ అప్పుడు కూడా భారత ప్రభుత్వము ఏమి అంటే నిశ్శేషగా నిలిచిపోయింది. మనకు ఇంటర్నల్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అన్నట్టుగా అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు మన యొక్క సావరినిటీకి ప్రశ్నించేటువంటి స్థితి వచ్చేసింది. మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ కుట్రలు ఎలా ఉన్నాయి. యూనుస్ అనేవాడు అంత గొప్పగా ఏది నోబెల్ గ్రహీత అనేటువంటి వ్యక్తిత్వం ఏదైతుందో అది లేదు అతని లోపల. అదొక కుట్రదారుడిగా వచ్చాడు బంగ్లాదేశ్. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ఇతను ఎవరైతే ఉన్నారో, ఇతను పారాచూట్ డ్రాప్డ్ అడ్మినిస్ట్రేటర్, అమెరికా నుంచి పైనుంచి డ్రాప్ చేసిన ఒక అడ్మినిస్ట్రేటర్. కనుక ఒక కీలు బొమ్మగా వ్యవహరిస్తా ఉన్నాడు. కంప్లీట్ గా భారత్ వ్యతిరేకమైనటువంటి స్టాండ్ అతను తీసుకుంటున్నాడు. పాకిస్తాన్ తో చేతులు కలుపుతున్నాడు. ఎన్నడూ లేనిది. ఇన్నేళ్లుగా పాకిస్తాన్ కు, బంగ్లాదేశ్ కు వైరం ఉండేది. పైగా పాకిస్తాన్ బాధితులుగా ఈ దేశం నిలబడింది బంగ్లాదేశ్ కు. కనుక ప్రాణభిక్ష పెట్టాము మనం. 71లో యుద్ధం చేసి లక్షలాది మందికి భోజనం పెట్టి, ప్రాణభిక్ష పెట్టి బంగ్లాదేశ్ ను ఒక దేశంగా మనం అవతరించేటువంటి ఒక గొప్ప అవకాశం. 4 రోజుల్లో యుద్ధం క్లోజ్ చేసి 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను మనం అరెస్ట్ చేశాం, మన గుప్పిట్లోకి తీసుకున్నాం. ఇంత గొప్ప చరిత్ర ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే మనకు పూర్తి సంబంధం ఉన్నటువంటి విషయం. కేవలం పొరుగు దేశము మాకెందుకులే అంటే కాదు. ఎందుకంటే చికెన్ నెక్ గురించి ప్రస్తావిస్తుంది బంగ్లాదేశ్. అన్ని కష్టాల్లో ఉన్నా, అన్ని ఇబ్బందుల్లో ఉన్నా యూనుస్ అనేవాడు వెళ్ళి చైనాతో మాట్లాడుతున్నాడు చికెన్ నెక్ గురించి. చిన్న భాగము కనుక గ్రేటర్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మ్యాప్లు తయారు చేస్తున్నాడు. విదేశీ అతిథులకు వాటిని ప్రెజెంట్ చేస్తున్నాడు. బరి తెగింపు అంటాం ఇది. మురళి గారు, అయితే ఇంత జరుగుతున్నా కూడా బంగ్లా ఆర్మీ ఈ మొత్తం ప్రక్రియలో సైలెంట్ గా ఉన్నట్ట, యాక్టివ్ గా ఉన్నట్ట? ఇన్ ఫ్యూచర్ అసలు ఆర్మీ రోల్ ఏంటంటారు? బంగ్లాదేశ్ లో ఆర్మీ కనుక గట్టిగా నిలబడితే, మన ఇండియాలో అట్లా ఉండదు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా ఇచ్చిన ఆదేశాలను గట్టిగా పాటించి నిలబడుతూ ఉంటాయి. ఆర్మీ ఎప్పుడు కూడా ప్రభుత్వాల పైన తిరగబడిన చరిత్ర మన దేశంలో ఎప్పుడూ లేదు. కానీ బంగ్లా అట్లా కాదు కదా. ఈవెన్ జ్యుడిషియరీ కూడా అట్లా కాదు. ఈ రోజు తీర్పు ఏముంది? ట్రిబ్యునల్ 3 మెంబర్స్ ఒక ట్రిబ్యునల్ వేసేస్తే కావాల్సిన తీర్పు ఇచ్చేసాడు ఆయన. కనుక అక్కడ ఆర్మీ కూడా ఏం చేసింది? మరి ఒక ప్రధానమంత్రిని కాపాడుకోలేదా ఆర్మీ? సినిమా చూసినట్టు చూస్తుందా? పిల్లలు తిరగబడి రాళ్ళేస్తే ఆమె పారిపోవాలనా? మీ కళ్ళ ముందర మీ పరువు ఏమైంది? మీ ఆర్మీ ఉన్నట్ట లేనట్ట ఆ దేశంలో? కనుక ఎవరి వైపు నిలబడ్డది ఆర్మీ? కనుక తిరగబడ్డ విద్యార్థులు, యువకుల వైపున నిలబడ్డది ఆర్మీ అప్పుడు.
కనుక ఇప్పుడు ఏం చెప్తుంది అంటే అది వాళ్ళని చంపడానికి ఆదేశాలు ఇచ్చారు, ఆమె ఆదేశాలు ఇచ్చింది, ఆమె పాపం చేసింది కనుక ఆమె మరణదండ విధించాల్సిందే. ఓకే, ఐక్యరాజ్య సమితి కూడా 1200-1400 మంది చనిపోయారు అని చెప్తుంది. ఆ ఘర్షణలు జరిగిండవచ్చు, ఎందుకంటే హసీనా పార్టీ, అవామీ పార్టీ మనుషులు కూడా రోడ్లపైకి వచ్చారు కనుక గొడవలు జరిగిండవచ్చు, చాలా మంది చనిపోయి ఉండవచ్చు. కానీ నేను అంటున్నది ఏంటంటే ఈమె ఆదేశాలు ఇచ్చింది అంటే మరి ఆదేశాలు ఇవ్వకుండా ఏం చేయాలి? తిరగబడ్డ వాళ్ళపైన ఆదేశాలు ఇవ్వకుండా సినిమా చూడాలా? మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆదేశాలు ఏమిచ్చింది? కట్టడి చేయమని ఆదేశాలు ఇచ్చింది. కట్టడి అంటే అర్థం ఏముంటుంది? లాఠీ చార్జీ కావచ్చు, ఫైరింగ్ కావచ్చు. మరి అంటే హెలికాప్టర్ల నుంచి కూడా దాడులు చేసి అప్పుడు ఉన్నటువంటి ఆర్మీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హెలికాప్టర్లలోంచి దాడులు చేయడం వల్లనే 1400 మంది ఈ ఉద్యమంలో చనిపోయారు అనేది కదా మెయిన్ అలిగేషన్. అవును, వాళ్ళు అంటున్నది ఆ విధంగా. మరి ప్రూవ్ చేయగలుగుతున్నారా లేదో తెలియదు, కానీ ఎక్కడి నుంచి దాడి చేసినా ఉద్దేశం ఏంటి? ట్యాంకర్లతో దాడి చేసినా, హెలికాప్టర్లో దాడి చేసినా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఆర్మీ దాడి చేస్తుంది కనుక దాడి చేసింది అన్నప్పుడు తిరగబడ్డ వాడి పైన దాడి చేసింది, అమాయకుల పైన దాడి చేసిందా? లేదు, ఏ తిరుగుబాటు జరగలేదు, అయినా సరే ఎనిమీస్ ను ఖతం చేయండి అని చెప్పిందా ఆమె? ఇంత పెద్ద తిరుగుబాటు చివరకు తన ప్రాణాలు తాను కాపాడుకోలేక పారిపోయి వచ్చేసింది. ఇప్పుడు హసీనా భారతదేశంలో ఉంది కదా సార్, భారతదేశంలో ఉండడం వల్ల మరి ఈ తీర్పు అమలు అనేది ఎంతవరకు సాధ్యం అనేది చాలా మందిలో ఒక రకమైనటువంటి అనుమానం. అంటే మన దగ్గర ఎక్స్ట్రాడిషన్ ఒప్పందం ఏం లేదు కదా భారత్తో, సో మరి అప్పగిస్తుందా లేదా అనేటువంటిది చాలా డౌట్స్ ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆమెను అప్పగించడం అనే నెపంతో భారత్ యుద్ధానికి దిగాల్సి వస్తుంది తప్పకుండా. ఎందుకంటే మన భూభాగాన్ని మనం కాపాడుకోవాలి, మన సావరింటిని. ముఖ్యంగా చైనా కూడా అక్కడ అవకాశం కొరకు చూస్తుంది. చైనా మరి అవకాశం చూస్తున్నప్పుడు అమెరికా ఊరుకుండదు కనుక రష్యా యొక్క మద్దతు తీసుకోవడము, మళ్ళా మనం యుద్ధానికి దిగడము, బంగ్లాదేశ్ లో శాంతిని స్థాపించడము అనేది మన పనే అవుతుంది. ఇంకొక మార్గమే లేదు అసలు. ఇక్కడ మనం జోక్యం చేసుకోము, ఆమెను పంపిస్తాము, మీరు ఉరి తీయండి అనేటువంటి స్థితి ఎన్నటికీ రాదమ్మా. భారత్ లాంటి దేశం అటువంటి దానికి మనం చేయలేము అటువంటి పాప పని. కనుక యుద్ధానికి దిగాల్సిందే, బంగ్లాదేశ్ కు బుద్ధి చెప్పాల్సిందే, మన భూభాగాలను మనం కాపాడుకోవాల్సిందే. కనుక చికెన్ నెక్ ప్రాంతం గురించి అయినా ఇంకేదైనా మిషతోనైనా సరే మనము యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. నేను అనుకుంటున్నాను ప్రిపరేషన్ తో ఉంది ఇండియా. ఎందుకంటే గతంలో ఆర్మీ విన్యాసాలు ఇవన్నీ కూడా 8 ప్లేసెస్ లో ఇండియా ఆర్మీ విన్యాసాలు ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటంటే చక్కటి ప్రిపరేషన్ తో ఉంది ఇండియా. కనుక తప్పదు మనకు. ఇప్పుడు దౌత్యం అంతా చేయాల్సిందంతా ఏమి అంటే రష్యా మనతో కలిసి వస్తుందా లేదా అదొక్కటి అసర్టైన్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. చైనా కూడా నేను అనుకుంటున్నాను ఈ టైంలో జోక్యం చేసుకోకపోవచ్చు. ఇదొక్కటే మనం ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ విషయంలో అందరికీ శ్రద్ధ ఉంది, అమెరికాకు ఉంది. మనం అందుకే తొందరపడి అక్కడ వాళ్ళు పిలిచినా మనం వెళ్ళలేదు, మనం దాన్ని స్వాధీనం చేసుకోలేదు. కనుక అమెరికాకు పెద్ద ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏం లేదు ఇండియా వలన. కనుక అమెరికా కూడా తొందరపడి నేను జోక్యం చేసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మాత్రము చాలా ఏమంటాం గట్టిగా నిలబడాల్సిన సమయము. ఇదంతా పరీక్ష భారత్కే, శీల పరీక్ష జరుగుతున్నది ఇప్పుడు భారత్కే. కనుక బంగ్లాదేశ్ ను సెట్ చేయాల్సిందే, అక్కడ శాంతి భద్రతను నెలకొల్పాల్సిందే మన బాధ్యతే అవుతుంది నేను. అయితే 2026లో కనుక నిజంగా అక్కడ బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగితే అవామీ లీగ్ లేనటువంటి ఎన్నికలుగా మనం చూడాలి. సో అప్పుడు ఎవరు గెలుస్తారని అంటారు? అండ్ ఒక పార్టీ డామినెన్స్ అనేది మళ్ళీ చూస్తామా బంగ్లాదేశ్లో? అలాంటిది ఉండకపోవచ్చు నేను అనుకుంటాను. మళ్ళా కోయిలేషన్ గవర్నమెంట్ లాంటిది తాత్కాలికంగానే ఏర్పడుతుంది. బలంగా ఉన్నది అవామీ. నేను అనుకుంటాను ఇప్పుడు బంగ్లాదేశ్ లో అస్థిరత ఏర్పడుతుంది. అవామీ లీగ్ కార్యకర్తలు కూడా రోడ్లపైకి వస్తారు, వాళ్ళేమి ఊరుకు ఉండరు. ఒక ఎమర్జెన్సీ లాంటి ఒక స్థితి ఏర్పడుతుంది తప్పకుండా. కానీ అయినా సరే ఈ దేశాలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్యారెక్టర్ ఒకటే, ఏంటి అంటే ఆర్మీని ఉపయోగించడము, క్రష్ చేయడం, తమ అనుకున్న వ్యక్తులను ఎవరినో ఒకరిని అధికారంలో పెట్టడము, అంతగా అవసరమైతే ఆర్మీ చీఫ్ గా చేయడం. పాకిస్తాన్ లో ఉన్న అలవాటే బంగ్లాదేశ్ కూడా చేయవచ్చు. కానీ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్
ఒక ఒక బలమైన దేశంగా, పైగా ఆర్థిక స్థితిని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. 2 దశాబ్దాలు చక్కటి పాలన అందిస్తూ స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హసీనా ఈరోజు పోయిందో, అప్పటి నుంచి ఆ, వాళ్ళ ఎకానమీ చాలా వృద్ధి బాగా స్పీడ్ అప్ అవుతున్నటువంటి సమయంలో వాళ్ళ దురదృష్టం ఇది. మళ్ళా మతతత్వ శక్తుల్లోకి చేతుల్లోకి దేశం వెళ్ళిపోయిందని మనం అనుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇవన్నీ కొంతకాలం చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది సార్. యుఎస్ ప్రభుత్వము మొత్తం మీద దీన్ని ఒక రీఫార్మ్స్ అనేటువంటి పేరుతో రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందేమో అనిపిస్తోంది. ఇటు అంటే పూర్తిగా బంగ్లాదేశ్ని ఒక సెక్యులర్ డెమోక్రసీ నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ వైపు తీసుకెళ్తుందా అనేటువంటి ఒక డౌట్ అయితే వస్తోంది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఇస్లామిక్ కంట్రీగానే ఉన్నారు. మీరు అన్నట్టుగా చట్టాలు కొన్ని సవరించుకుంటారు అవసరమైతే. మొత్తం రాజ్యాంగానే మార్చేసుకుంటారు. టోటల్ గా అనుకున్న పని చేసే వెళ్తారు. అన్లెస్ యుద్ధం వచ్చేసి భారత్ పూర్తి జోక్యంతో అమెరికాతో మాట్లాడైనా సరే తిరిగి కొత్త ప్రభుత్వాన్ని, అమెరికా ఇంట్రెస్ట్ ఏముంటుంది, ఆ యొక్క సెయింట్ మార్టిన్ దీవులు ఉన్నాయి, ఆ దీవుల కోసం ఇతను తహతహలాడుతూ ఉంది. ఆమె ఓపెన్ గానే చెప్పింది కదా హసీనా కూడా, అది ఇచ్చేసితే మాకు ఈ రోజు ఏ గొడవ లేదు అని. ఇది దుర్మార్గం అన్నట్టు. అమెరికా యొక్క పోలీసింగ్ ఏదైతే ఉందో, ఈ భూగోళం పైన జరుగుతున్న పోలీసింగ్ అనేది చాలా స్పష్టంగా బంగ్లాదేశ్ లో మనకు కనపడుతుంది. మాకు ఈ దీవి కావాలి, మాకు ఇది కావాలి, మీ దేశంలో ఈ భూభాగం కావాలి, మా యొక్క ఆయుధ స్థావరాలు మేము ఇక్కడ పెట్టుకుంటాం. ఏందండి ఇది, నాకు అర్థం కాదు. రుబాబ్ అంటాం మన భాషలో, తెలంగాణ భాషలో రుబాబ్ చేస్తుంది అమెరికా, రౌడీజం చేస్తుంది ప్రపంచం మీద పడి. కనుక నేను అనుకుంటే చైనా కూడా ఇప్పుడు భారత్ వ్యతిరేకంగా చైనా ఏదైనా చేస్తుంది అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే దాని ఇంట్రెస్ట్ అమెరికా యొక్క జోక్యాన్ని చైనా కూడా సహించదు. కనుక పూర్తి స్వేచ్ఛ భారత్కే లభించవచ్చు, అటు ఇటు కలిపి. వాళ్ళు ఏం జోక్యం చేయకపోయినా భారత్కు వదిలేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది మన ఇంటర్నల్ సమస్య లాంటిది కనుక మనమే చక్కదిద్దాలి. మనమే కొత్త ప్రజా ప్రభుత్వాన్నే పెట్టాలి. ఓటింగ్ జరగాలి, ప్రాపర్ గా ఎన్నికలు, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి. నిజంగా ప్రజాభిప్రాయం రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక ప్రభుత్వం అక్కడ వస్తే ఎవరు వచ్చినా పర్వాలేదు, అవామీ లీగే రావాలని ఏం లేదు. ఆ విధంగా ప్రజాభిప్రాయం ఉన్న పార్టీ వస్తే చాలా మంచిది ఎప్పటికి కూడా అని నాకు అనిపిస్తుంది అమ్మా. ఇది హసీనా ఆమె మీద వచ్చినటువంటి తీర్పును తీవ్రవాద శక్తుల కుట్రగా అని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నారు. సో ఇప్పుడు హసీనా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? హసీనా ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళలేదు. భారత్ సహాయం చేస్తే తప్ప, యుద్ధం చేస్తే తప్ప అక్కడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనిస్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే హసీనా వెళ్ళినా ఉపయోగం లేదు. పైనుంచి శిక్షణ అమలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక బహుశా ఆమె ఇక్కడ ఉందా, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళిపోవడమా, తన ప్రభుత్వాన్ని, తన పార్టీని, పర్టికులర్ గా తన పార్టీని గైడ్ చేయడము, పార్టీ పాపులారిటీ ఉంది కనుక గైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె పైన సింపతితో మళ్ళా ఒకవేళ నిజంగా ఎన్నికలు జరిగితే అవామీ పార్టీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నిజాయితీగా ఎన్నికలు జరగాలి, ముందుగా ఆమె బ్రతికి ఉండాలి. ఈ రెండు ప్రధానమైనటువంటి విషయం కనుక భారత్ తీసుకునే నిర్ణయాలపైననే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుందమ్మా. అంతకు మించి ఆమె చేయగలిగింది ఇప్పటికిప్పుడు ఏమీ లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు.